హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెకీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో గురించి అది మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వీ కెన్ గెట్ మోటివేటెడ్. సో అదనమాట. సో ఇవాళ వచ్చేసి మనం పోకో F5 యొక్క ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొబైల్ యూస్ చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అవుతుంది. సో ఈ 1 వీక్లో నా యూజర్ ఎక్స్పీరియన్స్తో పాటు నా ఫుల్ రివ్యూని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఈ మొబైల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మన వీడియో అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు వీడియో అయితే చూడండి. సో ఇవాళ వీడియోలో మనం దీని యొక్క ఫుల్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి మనకి పోకో F5. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే మనకి ఓఎస్ అయితే వస్తుంది. మెయిన్ కెమెరాతో పాటు అట్ ద సేమ్ టైం ఇందులో మనకి AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 120 Hz AMOLED స్క్రీన్. సో ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో మొబైల్ ఎలా ఉంది అనే విషయంపై మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి నచ్చిన థింగ్స్ ఏంటి, అలాగే నచ్చిన విషయాలు ఏంటి దానిపై మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇందులో నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దీని డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది, మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇందులో మనకి డిస్ప్లే మనకి 120 Hz AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్మూత్ ఉంది, UI ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ మనకి ఆటోగా అయితే స్విచ్ అవుతుంది. సో ఆటోగా మీరు డిస్ప్లే రిఫ్రెష్ రేట్లోకి వెళ్తే సో రిఫ్రెష్ రేట్ మనం డిఫాల్ట్ పెట్టుకోవచ్చు, లేదా కస్టమ్ మీకు నచ్చిన రిఫ్రెష్ రేట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఎక్కడ బగ్స్ కానీ లేదా ఎక్కడ జెటరీనెస్ అయితే మీరు ఎక్కడ నోటీస్ చేయరు. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి 12-bit ప్యానల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి 1000 nits ఆఫ్ పీక్ HDR బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. మీరు చూడొచ్చు, 1000 nits ఆఫ్ బ్రైట్నెస్. సో HDR బ్రైట్నెస్ ఎంతకు స్పెసిఫిక్గా తెలియదు, కానీ డిస్ప్లే అయితే మనకి 1000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్ళగలదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో మనకి డాల్బీ విజన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే ఇది మనకి HDR10+ స్క్రీన్ 12-bit ప్యానల్తో వస్తుంది. సో మీకు 10-bit ప్యానల్ అనేది హార్డ్వేర్గా ప్రొవైడ్ చేశారు. ఎక్స్ట్రా 2-bit అనేది మనకి సాఫ్ట్వేర్ అప్స్కేలింగ్ ద్వారా మనకి ఎక్స్ట్రా 2-bit అయితే వస్తుంది. సో ఇదనమాట. డిస్ప్లే అయితే మీరు ఖచ్చితంగా చూడగానే ఇంప్రెస్ అవుతారు డిస్ప్లేని చూడగానే. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి, సెకండ్ మంచి పాయింట్ వచ్చేసరికి మొబైల్ లైట్ వెయిట్. సో మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. సో మీ చేతిలో పట్టుకునేటప్పుడు చాలా లైట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈజీగా మీరు వన్ హ్యాండ్ యూజ్ చేస్తే అయితే మొబైల్ కూడా ఆపరేట్ చేయగలరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లైట్ వెయిట్. సో లైట్ వెయిట్ ద్వారా మీరు ఈజీగా మీరు దీన్ని సింగిల్ హ్యాండ్తో కూడా యూజ్ చేయగలరు. అదొకటి ప్లస్ పాయింట్. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం మనకి బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సైడ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, స్టడీగా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇది కూడా ప్లాస్టిక్ బ్యాగ్తోనే వస్తుంది. ఇది గ్లాసీ ఫినిష్తో వస్తుంది. బ్లాక్ కలర్, కార్బన్ బ్లాక్ కలర్. మనకి బ్లూ కలర్ కానీ రిమైనింగ్ ఏ కలర్ తీసుకున్నా సరే అందులో మనకి మ్యాటీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మీకు బెటర్ గ్రిప్ వస్తుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ చేయవు. సో అదనమాట విషయం. అండ్ ఇది వచ్చేసరికి మనకి కార్బన్ బ్లాక్ కాబట్టి ఈజీగా మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది సెకండ్ బెస్ట్ పాజిటివ్ పాయింట్. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి కర్వ్డ్గా వస్తుంది కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు మనకి మంచి హ్యాండీ ఫీలింగ్గా కూడా ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్. సో ఇందులో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో దానికి మెయిన్ కారణం వచ్చేసరికి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇందులో మనకి చాలా బాగా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేశాను ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. హ్యాప్టిక్స్ అనేవి చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మాత్రం మీరు యూఐలో స్క్రోల్ చేసేటప్పుడు కానీ లేదా కెమెరా యూస్ చేసినప్పుడు కానీ యూఐలో ఎక్కడైనా మీరు యూస్ చేసినప్పుడు కానీ మీరు ఎక్కడ చూసుకున్నా సరే హ్యాప్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుంది, వైబ్రేషన్ మోటార్ అనేది. సో అదొక ప్లస్ పాయింట్. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ పరంగా అయితే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ యూఐ ఇంటిగ్రేషన్ ఏదైతే చేశారో ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ద్వారా అది కూడా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఇంటిగ్రేషన్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ ఇందులో మనం చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 2 అనేది 8+ Gen 1 ఆర్కిటెక్చర్తోనే వస్తుంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి హీటింగ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం హీటింగ్ అయితే ఇందులో అయితే ఏం నోటీస్ చేయలేదు నేను. మనం ఎక్కువసేపు గేమ్స్ ఆడినా పెద్ద పెద్ద టాస్క్ చేసినా సరే ఇందులో హీటింగ్ అనేది మీరు ఎక్కువగా అయితే నోటీస్ చేయరు. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ హీటింగ్ పరంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, సో కాబట్టి ఖచ్చితంగా మీకు లెస్ హీటింగ్ అయితే ఉంటుంది. అండ్
నెక్స్ట్ ఇంకా కూలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ ప్రొవైడ్ చేశారు. సో వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హీటింగ్ పరంగా ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇందులో ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ లేవు. మొబైల్ కూడా ఏమీ ఎక్కువగా హీట్ అవ్వట్లేదు, ఓవర్ హీట్ కూడా ఏమీ అవ్వట్లేదు. మ్యాక్సిమం డిగ్రీస్ మనం నోటీస్ చేసిందల్లా 40 degrees. సో బ్యాటరీ టెంపరేచర్ మనకి 40 degrees వరకు అయితే వెళ్తుంది. మనం ఎక్కువసేపు గేమ్స్ ఆడితే మనకి 41 వరకు అయితే వెళ్తుంది. అంతకుమించి నేను ఎక్కువ అయితే టెంపరేచర్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ అక్కడ ఒకే ఏరియాలో కూడా మనకి ఎక్కువగా ఎక్సెసివ్ హీటింగ్ అనేది జరగట్లేదు. ఈవెన్గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫాస్ట్గా. అండ్ ఒకే దిక్కున లైక్ టాప్ సెక్షన్లో ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ టాప్ సెక్షన్లో కానీ ఎక్కువ హీటింగ్ అనేది నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. సో లిక్విడ్ కూలింగ్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఆ డిపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే పర్ఫార్మెన్స్తో పాటు ఇంకా స్టీరియో స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. డాల్బీ విజన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి స్పీకర్స్కి డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చారు. సో ఇది మనకి స్టీరియో అవుట్పుట్ అనేది బాగానే ఉంది. సో మనకి డెడికేటెడ్ స్టీరియో వెంట అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టీరియో స్పీకర్స్ వస్తుంది. అండ్ ప్రైమరీ స్పీకర్ మనకి బాటంలో ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. స్పీకర్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సెపరేషన్ కూడా బాగుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు ఇంప్రెస్ అవుతారు. అండ్ ఆడియో సెపరేషన్ ఏదైతే సెపరేషన్ ఉంటుందో స్టీరియో సెపరేషన్ అది కూడా చాలా బాగుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి 50-50 రేషియోలోనే మనకి మంచి ఆడియో అవుట్పుట్ని అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో అదొక ప్లస్ పాయింట్, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా బేస్ విషయం గురించి మాట్లాడుకుంటే బేస్ కూడా బాగానే ఉంది. ఆబ్వియస్లీ ప్రైమరీ స్పీకర్లో కొంచెం బేస్ అనేది ఎక్కువ వస్తుంది, దీంట్లో కొంచెం తక్కువ బేస్ అయితే వస్తుంది. అదొకటి అనమాట. సో ఓవరాల్ స్టీరియో స్పీకర్స్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తాయి మిమ్మల్ని. గుడ్, వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ మీకు నెగిటివ్ ఫ్యాక్టర్ కింద స్పీకర్స్ లెట్ డౌన్ చేశారనే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా రాదు. స్పీకర్స్ ఆర్ గుడ్ ఎనఫ్, వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మనం 5G గురించి మాట్లాడుకుందాం. 5G గురించి మాట్లాడుకోనుకుంటే ఇందులో మనకి 12 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం. సో ఇది మనకి 12 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే 5G కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. 5G+ సిగ్నల్ కూడా వస్తుంది. సో మీకు చూడొచ్చు టాప్ సెక్షన్లో చూస్తే 5G+ సిగ్నల్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి ఎప్పుడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ లేదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కనెక్ట్ అయినప్పుడు మనకి 5G++ సిగ్నల్ కూడా వస్తుంది. సో 5G++ అంటే మీరు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు మీకు 5G++ సిగ్నల్ వస్తుంది. సో అది కూడా ఇందులో మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ ఫోన్లో మనకి ఆ ఫీచర్ కూడా ఉంది. సో మీకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ కూడా మీరు ఈజీగా అయితే ఈ మొబైల్లో కనెక్ట్ అవ్వచ్చు. అదొక ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇయర్ పీస్ గురించి మాట్లాడుకుందాం. ఇయర్ పీస్ నుంచి వాల్యూమ్ అనేది అడిక్వేట్గా ఉంది, లౌడ్గా ఉంది. సో క్లియర్గానే వస్తున్నాయి కాల్స్ మాట్లాడేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. పక్క వాళ్ళకి మన వాయిస్ అనేది క్లియర్గానే వినిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో మీకు ఆడియో క్వాలిటీ కూడా డ్యూరింగ్ ఫోన్ కాల్స్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇదైతే మనకి డెడికేటెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నో ఇష్యూస్ ఇన్ దాట్. సో మీరు ప్రాక్సిమిటీ సెన్సార్ ఇష్యూస్ అయితే ఇందులో ఏం లేవు. డెడికేటెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు. సో మీరు ఆటోమేటిక్గా అక్కడ ఎప్పుడైతే మనం ఇయర్ని సెన్స్ చేసిందో లేదా ఎప్పుడైతే మన హ్యాండ్ సెన్స్ చేసిందో ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. సో అది కూడా మంచి విషయం. కాల్ క్వాలిటీ పరంగా, సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అండ్ ఇందులో మనకి 5G 5G+ కెరియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటుగా మన డెవలపర్ ఆప్షన్స్లో కరెంట్లీ మనకి 5G వివో ఎన్ఆర్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. సో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు 5Gలోనే ఉండేలాగా మనకి డెవలపర్ ఆప్షన్స్లో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో మనకి డెవలపర్ ఆప్షన్స్లో ఇచ్చారు అది. సో మీకు ఏంటంటే 5G నుంచి 4Gకి స్విచ్ అవ్వదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకు దీన్ని అప్డేట్లో మనం దీన్ని ఒరిజినల్ బయట ఫీచర్లో కూడా చూడొచ్చు. డెవలపర్ ఆప్షన్స్లో నుంచి ఒరిజినల్ ఫీచర్గా కింద కూడా రావచ్చు ఫ్యూచర్ డేస్లో. సో చూడాలి. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మనకి 5000 mAh గల బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. బాక్స్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మొబైల్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మీరు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఆటోలో పెట్టుకుని యూస్ చేస్తే మీకు స్క్రీన్ ఆన్ టైం మీకు 6 to 6.5 hours వరకు అయితే వస్తుంది. మీరు మీడియం టు లైట్ హెవీ యూజ్ చేస్తే మీకు ఈజీగా 6.5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అదే మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈవినింగ్ కల్లా ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రఫ్లీ అప్పుడు మీరు గేమ్స్ ఎక్కువ ఆడితే మీకు స్క్రీన్ ఆన్ టైం 5 to 5.5 hours వరకు అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అనేది.
హెవీ యూజర్ అయితే. మీరు మీడియం టు హెవీ యూజర్ అయితే మీకు 6.5 hours వరకు అయితే స్క్రీన్ టైం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బ్యాటరీ లైఫ్ పరంగా మాట్లాడుకుంటే. అండ్ ఇంకా ఐడిల్ డ్రైన్ గురించి చెప్పాలంటే ఐడిల్ డ్రైన్ అయితే పెద్దగా ఏం లేదు. ఐడిల్ డ్రైన్ నార్మల్గానే ఉంది. ఎక్సెస్గా అయితే బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వట్లేదు మొబైల్ ఐడిల్లో ఉన్నప్పుడు. ఇది కూడా ప్లస్ పాయింట్. సో ఐడిల్ డ్రైన్ అనేది ఈ మొబైల్లో అయితే లేదు. అండ్ ప్రతి ఫోన్లోనే ఐడిల్ డ్రైన్ ఉంటుంది. సో ఇందులో అయితే ఎక్సెసివ్ అయితే లేదు. చాలా తక్కువగా అయితే డ్రైన్ అవుతుంది. అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి 67 watt గల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో మీరు సింగిల్ పర్సన్ నుంచి మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే 50 minutes లేదా 55 minutes వరకు అయితే టైం అయితే తీసుకుంటుంది. అండ్ హీటింగ్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఛార్జింగ్ పోయేటప్పుడు ఎక్సెసివ్ హీటింగ్ అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు. సో అదొక ప్లస్ పాయింట్. సో హీటింగ్ అంటే మనకి బ్యాటరీ టెంపరేచర్ చూస్తుంటే 40 మించి అయితే ఏం వెళ్ళట్లేదు. 40కి కూడా రేర్లీ టచ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు. అది కూడా ఒక ప్లస్ పాయింట్. మేబీ ఇది వింటర్ సీజన్ కాబట్టి అంత హైయర్ టెంపరేచర్కి అయితే రీచ్ అవ్వట్లేదేమో. ప్రజెంట్ అయితే 40కి కూడా రీచ్ అవ్వడం అప్పుడప్పుడు వెళ్తుంది. సో మ్యాక్సిమం టైమ్స్లో 40 కూడా రీచ్ అవ్వట్లేదు ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసేటప్పుడు. అది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఛార్జింగ్ విషయం కూడా మాట్లాడుకుంటే అండ్ ఇందులో ఒక ఫీచర్ కూడా ఇచ్చారు. సో బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ మీరు చూపిస్తాను. సో ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్టిమైజర్ ఛార్జింగ్ అని ఒక ఫీచర్ కూడా తీసుకొచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛార్జింగ్ రొటీన్ బట్టి దీని ఛార్జింగ్ అనేది లిమిట్ చేస్తుంది, స్లోగా ఛార్జ్ చేయడం. సో అటువంటి టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్యాటరీ ఏజింగ్ తగ్గించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. సో మనం ఛార్జింగ్ ప్యాటర్న్స్ లేదా ఛార్జింగ్ రొటీన్స్ బట్టి మనం ఛార్జింగ్ అయితే స్లో చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ని. సో అదనమాట విషయం. దీని ద్వారా మన బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. సో అది గైస్, ఈ ఫీచర్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసినా సరే సో ఆటోమేటిక్గా ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల డిప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్ ఇవ్వడం వల్ల మనకి ఎంతో కొంత బ్యాటరీ హెల్త్ అనేది సేవ్ అవుతుంది. సో అదనమాట విషయం. అండ్ ఇది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. సో కెమెరాస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి 16 megapixel మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, పంచ్ హోల్ కెమెరా. అండ్ ఇంకా మెయిన్ కెమెరాస్ గురించి చెప్పాలంటే ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 megapixel మెయిన్ కెమెరా, ఆమ్నివిజన్ సెన్సార్తో అయితే వస్తుంది. అలాగే దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది, f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఇది దాంతోపాటుగా మనకి 8 megapixel వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి 2 megapixel మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు. అలాగే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే. మెయిన్ కెమెరాకు ఓఎస్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా మెయిన్ కెమెరా విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మనకి యావరేజ్ ఉంది. మనకి డే లైట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు డే లైట్లో. అండ్ ఇంకా వీడియో విషయం గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం 4K 30 fps మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 16 megapixel యూస్ చేసి 1080p 60 fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో 1080p 60 fps వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మ్యాక్సిమం రెజల్యూషన్ అండ్ FPS మన 1080p 60 fps వరకు అయితేనే ఉంది. అండ్ ఇంకా కెమెరా పనితనం గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి కెమెరాలో ఫీచర్స్ అనేవి ఎక్కువ ఇవ్వలేదు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. ఎందుకంటే ఇందులో క్లోన్ ఫీచర్ అని ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉండేవి, అవి అయితే ఇందులో అయితే ఏమీ లేవు. సో మనం మోర్లోకి వెళ్ళి ఎడిట్ బటన్ మీద ట్యాప్ చేసినా కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఇందులో ఎక్కువగా అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అదైతే మిస్ అయింది. సో మరి ఎందుకు తీస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే రెడ్మీ నోట్ సిరీస్లోనే మనకి చాలా మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అయితే ఉంటాయి, ఇందులో అయితే ఇవ్వలేదు. మరి మేబీ పోకో ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కింద కన్సిడర్ చేసి మనకు ఫీచర్ అయితే తీస్తుందేమో. మరి ఇందులో అయితే క్లోన్ ఫీచర్ అయితే లేదు, ఇంకా కొన్ని చిన్న ఫీచర్స్ అయితే మిస్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా పనితనం గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆర్టిఫిషియల్ లైటింగ్ సిచ్యువేషన్స్లో కూడా మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఓఎస్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ లైటింగ్ మీకు ట్యూబ్ లైటింగ్ సిచ్యువేషన్స్లో మీరు ఫోటో తీయాలనుకుంటే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ షటర్ స్పీడ్ కూడా ఫాస్ట్గానే ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఓఎస్ ఉంది కాబట్టి షటర్ స్పీడ్ కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద తీయాలనుకున్నా సరే కొంచెం ఫాస్ట్గానే ఉంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకు డీటెయిల్స్ కూడా బాగానే వస్తాయి. మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఫోటో తీసినప్పుడు కూడా మీకు ఎక్కడ బ్లర్రీనెస్ అనేది ఎక్కువగా అయితే కనిపించదు. అదొకటి అనమాట.
అండ్ ఇంకా మెయిన్ కెమెరా వెరీ డల్ లైటింగ్ సిచ్యువేషన్స్లో అయితే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంతగా నచ్చదు. సో మెయిన్ ఏంటంటే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గరిథం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నైట్ టైం సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పెడుతుంది. సో మీకు నైట్ టైం సిచ్యువేషన్స్, డల్ లైటింగ్ సిచ్యువేషన్స్, లైట్ లేని కండిషన్స్లో ఫోటోలు తీయాలనుకుంటే మీరు నాయిస్ అయితే బీభత్సంగా అబ్జర్వ్ చేస్తారు. అదొకటి మైనస్. అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ సిచ్యువేషన్స్లో ఫొటోస్ అయితే చూడొచ్చు, క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే ఎక్స్ట్రాడనరీ డీటెయిల్స్ అయితే మీకైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఉండదు. బట్ ఆర్టిఫిషియల్ లైటింగ్లో కెమెరాస్లో ఫొటోస్ అయితే బాగానే వస్తాయి, బట్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండవు. అదొకటి. అండ్ మెయిన్ ఈ ఫోన్లో ఎక్కడ మీకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది అంటే లో లైటింగ్ సిచ్యువేషన్స్లో కెమెరా వాడేటప్పుడు ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా కొంచెం మీకు ఫీలింగ్ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా డల్ లైటింగ్ సిచ్యువేషన్స్లో మీకు కెమెరా పనితో అనేది కొంచెం వీకర్గా అయితే ఉంది. సో అదనమాట. ఇంక వీడియో క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా కానీ రియర్ కెమెరా కానీ వీడియో క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. సో రిజల్యూషన్ పక్కన పెడితే ఫ్రంట్ కెమెరా 4K అవ్వలేదు, బట్ వీడియో క్వాలిటీస్ అయితే బోత్ ఫ్రమ్ రేర్ ఫేసింగ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బాగున్నాయి. ముఖ్యంగా రేర్ ఫేసింగ్ కెమెరాలో మనకి OIS కూడా ఇచ్చారు. సో మీకు స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. 4K 30 FPS మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో స్టెబిలైజేషన్ కూడా నాకు నచ్చింది. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మన స్టెబిలైజేషన్ ఆన్ పాయింట్ ఉంది, అదొకటి ప్లస్ పాయింట్. అండ్ వీడియో క్వాలిటీ పరంగా రేర్ కానీ ఫ్రంట్ కానీ కెమెరా క్వాలిటీ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగుంది. సో మీరు డే లైట్లో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం నడుస్తున్నప్పుడు కూడా మీకు ఎటువంటి షేకినెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయడం. అండ్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది. ఆడియో పికప్ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఇట్స్ షామీ ఫోన్, సో ఆడియో పికప్ బాగుంటుంది. ఇది గైస్ కెమెరా పరంగా మనం డిస్కస్ చేయాలనుకుంటే మీరు వీడియో తీసేటప్పుడు మీకు మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది కెమెరా పరంగా వాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్లో మనకు నచ్చలేని థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయంపై మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ మొబైల్లో నచ్చలేని వచ్చేసరికి నాకు ఈ కలర్ చాయిస్ వల్ల మనకి ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదొకటి నచ్చలేదు నాకు. అండ్ దాంతోపాటు ఇంకా సెకండ్ కాన్ ఏమన్నా ఉందంటే ఆబ్వియస్లీ కెమెరాస్ స్టాక్ కెమెరా యాప్ యూస్ చేసి స్టాటిక్ ఫొటోస్ తీసుకోవాలి. ఏ లైటింగ్ పెడితే ఆ లైటింగ్ సిచ్యువేషన్స్లో నాకు చాలా బాగుండాలి, HDR పర్ఫార్మెన్స్ సూపర్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ కెమెరా అనేది మీకు డిసప్పాయింట్ చేస్తుంది. ఎంతో కాస్త మీకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. జీకామ్ ఇన్స్టాల్ చేసుకోండి. జీకామ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆబ్వియస్లీ మీకు ఉన్న ఆల్గరిథం ఇష్యూస్ అన్నీ పోతాయి. సో మీకు ఖచ్చితంగా బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. జీకామ్ పోర్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. అదొక ప్లస్ పాయింట్. అండ్ ఈ రెండే నాకు నెగిటివ్గా అనిపించినాయి. ఒకటి నేను చూస్ చేసుకున్న వేరియంట్లో ఈ ఎక్కువగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయడం. అండ్ రెండు కెమెరాస్ మెయిన్ ఫోటోగ్రఫీ పరంగా మిమ్మల్ని కొంచెం ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే చేయదు. సో కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఇవన్నమాట కాన్స్ అయితే. అండ్ వీడియో క్వాలిటీ పరంగా మాత్రం మీరు వేలెత్తడానికి కూడా ఉండదు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫొటోస్ విషయంలో మాత్రం కొంచెం మీరు ఆ లెట్ డౌన్ అయితే ఫేస్ చేస్తారు. సో ఇది గాయస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోకో F5 యొక్క ఫుల్ రివ్యూ. సో ఇంకా ఫుల్ రివ్యూ యాజ్ ఏ ఓవరాల్ ఫోన్ కింద చూసుకుంటే మాత్రం ఇందులో ఎటువంటి కాన్స్ అయితే నాకు పెద్దగా కనిపించలేదు. సో కెమెరాస్ అనేవి 25K ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్లోనూ కరెక్ట్గా లేవు. అట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏ ఫోన్లోనే కెమెరాస్ ఆన్ పాయింట్ లేవు. దీనికన్నా కొంచెం బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మీరు మోటోరోలా H40 Neoకి వెళ్ళండి. ఐఎమ్ సేయింగ్ ఫర్ ఓన్లీ ఫోటో పర్పస్. సో వీడియో పర్పస్ గురించి కావాలనుకుంటే మీరు దీంతోనే కంటిన్యూ అయిపోవచ్చు. మీరు వేరే ఫోన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీకు స్టాక్ కెమెరా నుంచి బెటర్ కెమెరా అవుట్పుట్ కావాలంటే మీకు ఆబ్వియస్లీ మోటోరోలా H40 Neo ఉంది. సో దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనికన్నా కొంచెం మెచ్యూర్డ్ ఫోటోగ్రఫీ కావాలనుకుంటే, సో ఆ మెచ్యూరిటీ మీరు కోరుకునే వాళ్ళైతే, అండ్ ముఖ్యంగా హ్యూమన్ సబ్జెక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే మీరు IQ Z7 Proకి వెళ్ళొచ్చు. అందులో కొంచెం ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్గా వస్తాయి ఫొటోస్ అంతే. సో ఈ రెండు ఫోన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను జీకామ్ వేసుకుని ఈ ఫోన్ వాడాలనుకుంటున్నాను స్టాటిక్ ఫోటోగ్రాఫ్స్ అనుకుంటే దీన్ని కూడా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అందులో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సో అదన్నమాట విషయం వచ్చేసరికి. సో కెమెరా పరంగా ఇఫ్ యూ క్యాన్ కాంప్రమైజ్ విత్ ద స్టాక్ కెమెరా స్టాటిక్ ఫోటోగ్రఫీ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ జీకామ్, సో దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ అండ్ దెర్ ఆర్ నో కాన్స్ ఎట్ ఆల్ ఇన్ దిస్ ఫోన్. సో ఇందులో ఎటువంటి కాన్స్ కూడా ఉండవు అదనమాట అది. సో ఇది గైస్ మన రివ్యూ అయితే. సో కాన్స్ వచ్చేసరికి ఇందులో మనకి మెయిన్ కెమెరా అనేది కొంచెం లెట్ డౌన్. అది కాన్ కింద కూడా నేను చెప్పదలుచుకోలేదు యాజ్ ఎండింగ్ ద వీడియో. బికాస్ మీరు జీకామ్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుతుంది.
సో ఇది గైస్ మన రివ్యూ అయితే. మొబైల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో అంతటూ బెంచ్ మార్క్ స్కోర్ కానీ రా పర్ఫార్మెన్స్ స్పీడ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇందులో 1 మిలియన్ ప్లస్ అంతటూ బెంచ్ మార్క్ స్కోర్ కూడా వస్తుంది. అండ్ LPDDR5 ర్యామ్ వస్తుంది. బేస్ వేరియంట్ మనకి UFS 3.1 స్టోరేజ్, 256 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇందులో ప్లస్ పాయింట్స్. కాన్స్ వచ్చేసరికి కాన్స్ అయితే ఏమీ లేవు ఈ మొబైల్ ఫోన్లో. అదే కొంచెం మీకు డిఫరెంట్గా అయితే అనిపించవచ్చు. కాన్స్ అయితే ఏం లేవు. సో కాన్స్ నెట్ పికింగ్గా ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటే, అసలు నేను చెప్పాను కదా, ఈ కలర్ విషయంలో మీకు ఆ ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ కెమెరా కొంచెం, అది నేను చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియట్లేదు ఈ వీడియోలో. ఆబ్వియస్లీ మీకైతే కొంచెం కెమెరా అయితే లెడ్ అనిపించవచ్చు. ముఖ్యంగా స్టాక్ కెమెరా యూస్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సో స్టాక్ కెమెరా యూస్ చేసే వాళ్ళకి కొంచెం కెమెరా లెడ్ అనిపించవచ్చు. రిమైనింగ్ మీరు ఇంకా ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా సరే, ఏ దృక్కోణంలో చూసినా సరే, ఈ మొబైల్ ఆల్రౌండర్ ఫోన్. సో ఇందులో డిస్ప్లే ఎక్సలెంట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ అవుట్పుట్ బాగుంటుంది, అండ్ హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ లవర్స్కి హెడ్ఫోన్ జాక్ ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే. సో హెడ్ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ప్లస్ పాయింట్. సో ఇదిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే, సో మళ్ళీ వచ్చే వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.